కారణమైన ముజర్బానీని వట్టిగానే వదిలిపెట్టా. ఏం చేస్తావు షేకు, నువ్వు ఎట్లా షేక్ ఆడిస్తావో నాకు ముందే తెలుసు. అందుకే నిన్ను అవుట్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకొని వచ్చిన. నన్ను అవుట్ చేసి ఏం సాధించినావు? సిరీస్ గెలిచిర్రా? అయినా ముజర్బానీ, నువ్వు ఐపీఎల్ కనవాడు, నీ సంగతి చెప్తా. సో ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే క్రికెట్ తమ్ముడు బ్యాటింగ్లో మనల్ని వైభవ్ సూర్యవంశీ ముందుండి నడిపిస్తే బౌలింగ్తోని నువ్వు గెలిపించినావు. 3 మ్యాచ్లలో 5 వికెట్లు, ఈ మ్యాచ్లో 3 వికెట్లు, కన్సిస్టెంట్ గా 140+ బౌలింగ్ చేసినావు. నైస్ కంబ్యాక్ మయాంక్ తమ్ముడు. ముఖ్యంగా వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్ బ్రియాన్ బెనెట్ ని 3 మ్యాచ్లలో 2 సార్లు నేనే అవుట్ చేసిన, ఆ 2 సార్లు కూడా డక్ అవుట్ చేసిన. కరెక్ట్ మయాంక్ తమ్ముడు. బ్రియాన్ బెనెట్ లాంటి ప్లేయర్ ని ఎంత తొందరగా అవుట్ చేస్తే మనకంత మంచిది. ఏంది మయాంకు, నువ్వు నా వెనకబడ్డావు, 2 సార్లు డక్ అవుట్ చేసినావు. ఒకవేళ నేను ఐపీఎల్ లో సెలెక్ట్ అయితే అక్కడ నీ మీద పగ తీర్చుకుంటా. మంచి మంచి బ్యాట్స్మెన్లకే బాల్ అవుపడకుండా బౌలింగ్ ఎత్తా. ఇంకోసారి కలుద్దాం. అయ్యరన్నా, కనీసం ఈ లాస్ట్ మ్యాచ్లన్నా అవకాశం ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తావు కావచ్చు అనుకున్నా, కానీ ఇట్లా మోసం చేస్తావని మాత్రం అస్సలు అనుకోలేదు. ఆఖరికి షెక్దేని కూడా ఆడిచ్చినావు, కానీ నన్ను మాత్రం ఆడియలేదు. అలాంటప్పుడు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసిల్లన్నా? తమ్ముడు, ఎవ్రీడే ఇస్ నాట్ సండే. నిన్న మ్యాచ్ జరిగింది సండే రోజే కదన్నా. నేను అనేది అట్లా కాదు తమ్ముడు, ప్రతిరోజు మన రోజు కాదు. ఈ సిరీస్ లో స్క్వాడ్ లో సెలెక్ట్ అయినా, నెక్స్ట్ సిరీస్ లో ప్లేయింగ్ లెవెల్ లోకి వస్తావు. మంచి మంచి ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చినప్పుడే ఛాన్స్ దొరకలేదు, ఇక అందరు కంబ్యాక్ ఇచ్చినాక నాకు దొరుకుతుందా స్క్వాడ్ లో ప్లేసు? అయినా ఐపీఎల్ ఆడేటప్పుడు వస్తావు కదా ప్రాప్ సిమ్రాను గెలిపియమని, అప్పుడు చెప్తా. తమ్ముడు, నిన్ను ప్లేయింగ్ లెవెల్ లో తీసుకున్న ఒక్కని చేతుల్నే ఉండదువే. నెక్స్ట్ సిరీస్ లో ఏదో ఒక విధంగా ఆడిత్తది, బాధపడకు. ఓకే తమ్ముళ్ళు, మనమేదో ఓడిపోయినామని బాధపడాల్సిన అవసరం